ఇంజనీరు శ్రీ కిరీటి గారి ఆత్మహత్య చాలా విచారించదగ్గ అంశము. దీనికి హెచ్ఎంఎస్ ప్రగాఢ సంతాపం మరియు వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది. ఎంతో సౌమ్యుడు ఆందోళనకు చెంది ఈ ఆత్మహత్యకు పాల్పడటము నిజంగా కూడా అందరినీ దిగ్భ్రాంతి గురి చేసిన అంశము. చిన్న కుటుంబము, 3 సంవత్సరాల కుర్రోడున్నాడు. ఈ యొక్క అంశాలని గమనించి ఈ విజిలెన్స్ ఎంక్వైరీ అనేది ప్రభావం వల్లనే తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అనేది యథార్థము. దీన్ని విజిలెన్స్ హత్యగానే హెచ్ఎంఎస్ పరిగణిస్తుంది. కాబట్టి యాజమాన్యం అతనికి సర్వీస్ మొత్తంగా కూడా వేతనము ప్రతి నెల లింక్ చేసి చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఎంతో అందుబాటులో ఉండి ఎవరు ఫోన్ చేసినా సరే స్పందించే మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీ బలరాం నాయక్ గారు అందరికీ ఆప్తుడు. మరి అతను చైర్మన్గా ఉన్న తర్వాత కూడా మరి అధికారులలో కొందరిట్లో మార్పులు రాకపోవడం అనేది విచారించదగ్గ అంశం. మరి ఈ అంశాన్ని అన్నిటిని కూడా క్రోడీకరించి చూస్తే ఇది విజిలెన్స్ హత్య తప్ప వేరే లేదు. అయితే యాజమాన్యం కూడా ఒకటి గమనించాలి. ఈ ఏ ఉద్యోగస్తుడి మీద అయినా సరే, అది ఎన్సీడబ్ల్యూ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలని సేకరించాల్సిన నైతిక బాధ్యత యాజమాన్యంది, విజిలెన్స్ది. అటువంటి సేకరించిన తర్వాత వాటి మీద మీరు ఛార్జ్షీట్ ఇవ్వండి. దానికి సంబంధించిన అంశాలు ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని విచారణ పేరుతోటి సంతకాలు తీసుకొని